భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ శ్రీలంకతో సిరీస్ నుంచే తన కోచ్ పదవి చేపట్టనున్నాడు. మరో 4 రోజుల్లో శ్రీలంకతో టీమిండియా 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు వెళ్లే ఆటగాళ్ల ఎంపిక జరిగిపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారికంగా గంభీర్ పేరును వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. అందులోనూ కోచ్ అయిన తర్వాత గంభీర్ తొలిసారి మీడియాతో మాట్లాడనున్నాడు. అతడితో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా ఉండనున్నాడు. ఈ క్రమంలో గంభీర్ ముందు క్రికెట్ వర్గాలు అనేక ప్రశ్నలు లేవనెత్తనున్నారు. వాటన్నింటికి గంభీర్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. హార్దిక్ పాండ్యాకు దక్కని టీ20 కెప్టెన్సీపై అలాగే శుభమన్ గిల్ పై ఏ నమ్మకంతో వైస్ కెప్టెన్సీ ఇచ్చారు, అలాగే రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్న వారిని పక్కన పెట్టడంపై ఇలా అనేక విషయాలపై ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా గౌతమ్ గంభీర్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సహాయ కోచ్ల విషయంపై కూడా గౌతమ్ గంభీర్ స్పందించనున్నాడు. ఇక అనంతరం టీమిండియా ఈ రోజు శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది. ముందుగా టీ20 జట్టు శ్రీలంకకు బయలుదేరే అవకాశం ఉంది.